గుడ్డం రంగనాథ స్వామి దేవాలయం. కైలాసవాస లక్ష్మీనారాయణ శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ వైకుంఠవాస వెంకటగిరివాస కైలాసవాస లక్ష్మీనారాయణ గోవింద 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 కైలాసవాస లక్ష్మీనారాయణ గోవింద వెంకటేశ వైకుంఠవాస వెంకటగిరివాస. నారాయణ నందీశ్వర గోవింద. ఈశ్వర పరమేశ్వర బోలో శంకర గోవింద గోవింద గోవింద. ఎత్తుపారు తీసినానులే అప్పుడే. ఏం లే వీడియో తీసుకున్నా. నువ్వు ఆడ ఫోటో తీసుకోమంటే ఆడైతుంది. ఇక్కడ చూడు నవీన్. అదే నాకు అమౌంట్ 1000 రూపాయలు ఫోన్పే చేసేసేయి. గోత్రము పేర్లు అన్నీ కూడా వాట్సాప్ చేయమను. 1000 రూపాయలు.
శివలింగం. మన గుడ్డం రంగనాథ స్వామి గుడిలో శివలింగం, పెద్ద గోపురం, చాలా పక్షులు. అమ్మవారి తల్లి, నరసింహస్వామి, అమ్మవారు తల్లి, పరేష్ అవతారం. శ్రీ 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 ఎల్లమ్మ రేణుకాదేవి అమ్మవారి సన్నిధానం. శ్రీ రామనవతారం, శ్రీరామనవతారం. విష్ణుమూర్తి అవతారం తీస్తాను. శ్రీకృష్ణ అవతారం, బౌద్ధ అవతారం, బోధిదేవ అవతారం. చూడండి ఆంజనేయ స్వామి. కల్కి అవతారం, మత్స్య అవతారం, చేప అవతారం, కోనేరు. చూడండి ఎన్ని పావురవలు, చూడండి ఎలా కూర్చుంటున్నాయో, ఎలా పారాడుతున్నాయో. గజస్తంభం, శ్రీ పాండురంగ, గుడ్డం పాండురంగ నాథ శ్రీ వెంకటరమణ స్వామి దేవాలయం
హిందూపురం పట్టణం, అనంతపురం జిల్లా. నారాయణ శ్రీనివాస వేడుకొండలవాడ వెంకటరమణ లక్ష్మీనారాయణ స్వామి. కనిపిస్తుంది. అవును స్వామి, బాగా కనిపిస్తుంది. నారాయణ వెంకటేశ వైకుంఠవాస వెంకటగిరివాస కైలాసవాస లక్ష్మీనారాయణ శ్రీమన్నారాయణ శ్రీనివాస కైలాసవాస గోవింద గోవింద గోవింద. గోవింద 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 లక్ష్మీనారాయణ శ్రీనివాస గోవింద. గరుడ నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ శ్రీమన్నారాయణ శ్రీనివాస చెన్నకేశవ లక్ష్మీనారాయణ శ్రీనివాస గోవింద గోవింద గోవింద. శంకు చక్రధార గోవింద లక్ష్మీనారాయణ శ్రీమన్నారాయణ శ్రీనివాస రంగనాథ గోవింద గోవింద గోవింద. నారాయణ శ్రీనివాస వెంకటేశ వైకుంఠవాస వెంకటగిరివాస కైలాసవాస వేడుకొండలవాడ వెంకటరమణ లక్ష్మీనారాయణ రంగనాథ స్వామి చెన్నాడు స్వామి చెన్నకేస్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక క్షణక్షణం చల్ల కాపాడరా తండ్రి. గోవింద 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 వైకుంఠవాస గోవింద 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 శ్రీనివాస లక్ష్మీనారాయణ గోవింద 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 కైలాసవాస లక్ష్మీనారాయణ గోవింద 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 లక్ష్మీనారాయణ గోవింద గోవింద.
అయిపోతుంది టైం ఉంటుంది ఇంకేం. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. విషయం ఏమంటే ఈరోజు హిందూపూరు గుడ్డం అనేసి ఉంది హిందూపూర్లో. ఇక్కడ ఏమంటే ప్రత్యేకత ఏమంటే ఇక్కడ మహానుభావుని ప్రతి వినాయకుడు హిందూపూర్లో తయారైన ప్రతి వినాయకుడిని గుడ్డంకు తీసుకొని పోయి అక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుందన్నమాట. ఇది ముందు నుంచి జరుగుతుండేటువంటి హిందూపూర్లో విషయం. ఇది ఆ కోనేరు అనమాట. ఈ కోనేరులో దేవుణ్ణి వేస్తూ అంటారు. తర్వాత ఈ దేవస్థానం అంతా ఒక రౌండ్ అలాగా తీసుకొని రావడం జరిగింది. అదృష్టమో ఇంకోటో తెలియదు కానీ ఈరోజు ఏం జరిగిందంటే మన ఎమ్మెల్యే బాలకృష్ణ గారు కూడా ఇక్కడ గుడ్డంకి రావడం జరిగింది. తను వచ్చి రావగానే ఈ గుడ్డం పరిస్థితి ఏమిటి, ఇక్కడ దేవాలయం ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఇంకా అభివృద్ధి ఉంది ఆల్రెడీ, ఇంకా అభివృద్ధి ఏం చేయాలి అనేసి తను మాట్లాడటం జరిగింది. అప్పుడు అందరూ ఏం చేసినారంటే ఇక్కడ దేవుణ్ణి వేసేటప్పుడు వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు ఇక్కడ అన్నీ కరెక్ట్గా బాగుండాలా అని అడిగిన దానికోసం సరే అనేసి తను భూమి పూజ చేసి బాలకృష్ణ గారు వచ్చి చేసిపోయినారు. తర్వాత గుడ్డం అనేది ఇది ఎలా ఉంటుంది అనేసి ప్రతి ఒక్కరికి తెలియాలి. అంటే ఈ విషయం ఏమంటే మేము చెప్పే రకంగా పోతే ఒకటే చెప్తాము. ఈ దేవస్థానం చాలా పురాతనమైనది. దీనికి చాలా చాలా ఇంపార్టెంట్ కొంచెము ఇవి ఉన్నాయి. దానికోసం అవన్నీ నలుగురు తెలియచేయాలనేది దేవస్థానం విలువేమనేది తెలుసుకునే రకం చూస్తున్నాం. మొదటగా ఈ బ్రహ్మదేవుని ఇప్పుడు మనం చూడటం జరిగింది. తర్వాత వచ్చేసి ఈ మహానుభావుడు నంది ఈశ్వరుడు. ఇక్కడ నంది ఎంత ముచ్చటగా ఉందంటే నంది చాలా ముచ్చటగా ఉంది. ఆ నందికి ముందర ఈశ్వరుడు ఉన్నాడు. నంది ముందరే ఈశ్వరుడు ఉన్నాడు. చాలా అసలు లేపాక్షిలో నంది ఎలా ఉంటుందో అలాగుంటుందన్నమాట ఈ నంది కూడా. కానీ చాలా చిన్న నంది ఇక్కడ. అది లేపాక్షిలో చాలా ప్రపంచంలో అతిపెద్ద నంది. శివునికి జరిగినటువంటి పూజా కార్యక్రమం ఇప్పుడు మనం కళ్ళారా తిలికిస్తున్నాము. తర్వాత మహానుభావుడు చాలా అందంగా ఉన్నాడు, చాలా బాగున్నాడు, చాలా బాగా పూజ చేస్తున్నారు. తర్వాత ఈ దేవస్థానంకి ఈ గోపురం చాలా బాగా కనపడుతుంది. అంతలోనే ఇది బాలకృష్ణ గారు పూజ చేసి తర్వాత వెనక్కి తను కార్యక్రమాలపై ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి కదా, ఆ కార్యక్రమాలపై నందమూరి బాలకృష్ణ గారు హిందూపూర్ ఎమ్మెల్యే గారు వాళ్ళు బయలుదేరడం జరుగుతుంది. చాలామంది సెల్ఫీల కోసమని ఒక మంచి పని చేసినారు అనేసి ప్రతి ఒక్కరు వచ్చి సంతోషంగా బాలకృష్ణ గారితో కలిసి మాట్లాడడం, తర్వాత పొక్కేలు ఇవ్వడం, తర్వాత అభినందనలు నలుగురు చేయడం ఇలాగా జరుగుతుందన్నమాట. నాకు టైం అవుతుంది, నేను ఇంకా ఇప్పుడేమీ చేయలేను అని అన్నా కూడా అలాగే ఒకరొకరే వస్తున్నారు. తర్వాత ఇంకా బాలకృష్ణ గారికి ఆఖరికి ఒక స్త్రీ వచ్చింది. ఆవిడ ఒక ఫోటో తీయించుకోవాలంటే సరే నిలబడమ్మా అని ఫోటో తీయించుకున్నారు. తర్వాత అది అయిపోయింది. ఇంకా ఆల్రెడీ సార్కి టైం అవుతుంది, ఎందుకంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు సెకండ్ డే అనేసి. ఇంకా బయలుదేరారు. తర్వాత అయిపోయింది. ఇంకా కారు బయలుదేరుతుందన్నమాట. కారు బయలుదేరుతుండటంతో మన బాలకృష్ణ గారు ఎమ్మెల్యే గారు అందరికీ చూసి బయలుదేరడం జరిగింది. తర్వాత మనము అప్పుడు ఫ్రీ అయిన తర్వాత ఈ గుడ్డము కోనేరు అంటే ఎలాగుంటుంది, ముందు ఎలాగుండేది అనేసి ఒక్కసారిగా ఈ వీడియో ఎందుకు చేయడం జరుగుతుందంటే ఇప్పుడు శంకుస్థాపన చేసినారు కదా, తర్వాత అది తయారైన తర్వాత ఇదే ప్లేసు ఎలా ఉంటుంది అనేది నలుగురు తెలుసాలనే దానికోసం ఈ
ఒక చిన్న ప్రయత్నం. అంటే హిందూపూర్ని ఎంత శ్రద్ధగా ఈ నందమూరి బాలకృష్ణ గారు ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసాల్సిన విషయము. ఎందుకంటే ఒకసారి ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేది ప్రతి ఒక్కరు తెలుసాలనేసి ఒక చిన్న ప్రయత్నం అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఇంకా అందరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. మంచి ప్లేస్కి వచ్చినాము, మంచి లొకేషన్ ఉంది. తర్వాత రాజకీయంగా ఏదన్నా మాట్లాడుకునేవి అవి ఉంటాయి కదా, వాళ్ళంతా అలాగ మాట్లాడుకోవటం ఇవన్నీ జరుగుతుంది. తర్వాత కౌన్సిలర్లు, తర్వాత మన చైర్మన్ గారు వాళ్ళంతా రావడం జరిగింది. ఈ భూమి పూజ శంకుస్థాపన ఇక్కడే మన నందమూరి బాలకృష్ణ గారు, మన హిందూపూర్ ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది. తర్వాత మున్సిపల్ అధికారులు, అలాగే కొద్దిగా దేవస్థానం కమిటీ వాళ్ళు ఒకరొకరు తీసుకోవడం జరిగింది. తర్వాత కౌన్సిలర్, మన వార్డు కౌన్సిలర్ కూడా రావడం జరిగింది. అతను కూడా ఇలా ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటా అంటే నాగరాజు నువ్వు వచ్చినావా అనేసి యూట్యూబ్ నాగరాజు అని చెప్పారు. తర్వాత ఇంక వాళ్ళకి అలాగే వీడియో చేయడం జరిగింది. వాళ్ళందరూ ఈ శంకుస్థాపనలంతా చూసిన తర్వాత ఈ మెయిన్ ఇప్పుడు మనము దేవస్థానంకి వెళ్ళే ముందు శంకు చక్ర నామాలు అనేటివి చాలా సుందరంగా ఉన్నాయన్నమాట. ఇక్కడ గుడ్డంలో అనమాట. ఈ గుడ్డంలో అది చాలా ఫేమస్. తర్వాత చూడండి ఎంత అలంకారంగా, ఎంత బాగా, ఎంత చూసినా ఇంకా చూడాలా అనేలాగా ఈ దేవస్థానం ఉంటుంది. తర్వాత మొదట కింద విఘ్నేశ్వరుడు దేవస్థానంకి మనం వెళ్ళాము, అక్కడ చూసాము. తర్వాత ఆంజనేయ స్వామి దేవస్థానం మనం చూసాము. ఒక్కొక్కటే ఎలాగే చూసుకుంటే పైకి వెళ్ళాలి. అంటే ఎలా ఉంటుంది ఈ గుడ్డం ప్రత్యేకత ఏమని ప్రతి మందికి తెలియాలనేది నా ఒక చిన్న ఆలోచన, చిన్న ఒక ప్రయత్నం. తర్వాత ఈ గుడ్డం ఎంట్రన్స్ ఇదనమాట. ఈ ఎంట్రన్స్లో పోయేటప్పుడు ఈ గోపురం అయితే చాలా పెద్దగా ఉంటుంది. గోపురము ఒక్కొక్క మెట్టే ఎక్కి ఇలాగే పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళిన తర్వాత మహానుభావుడు రంగనాథ స్వామి, ఇది ఒక స్టెప్ అనమాట. ఆ దేవస్థానం దగ్గరికి పోయేకి ఆలయం తెరుచు వేళలు అని ఇక్కడ ఉంది. 5:30 నుండి 10 గంటల వరకు, 5 గంటల నుంచి 7 గంటల వరకు అనేది టైమింగ్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత మనము లోపలికి వెళ్ళిన తర్వాత ఇది పాత ఆలయం కాబట్టి రాతి స్తంభాలతోనే చాలా మటుకు ఈ దేవస్థానం ఉండడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి మనం రెండో స్టెప్ అక్కడికి పోవటం జరిగింది. గుడ్డం రంగనాథ స్వామి దేవాలయం అనేసి ఇక్కడ బోర్డు ఉంటుంది. దేవస్థానం గురించి ఏమన్నా చేసిన వాళ్ళు కొద్దిగా వాళ్ళ పేర్లు ఉంటాయి కదా, అలాగంతా చేయడం జరిగింది. తర్వాత రెండో స్టెప్లో మనం పైకి వెళ్ళడం జరిగింది. అక్కడ గజస్తంభం, దేవునికి గజస్తంభం అనేది ఎంత సుందరంగా ఉంది అనేది ప్రతి ఒక్కరికి తెలియాలనేది ఇది ఒక ఇంపార్టెంట్. అంటే గుడ్డం రంగనాథ స్వామి అనే దేవస్థానమే చాలా ఫేమస్. అయితే ఈ గరుడ వాహనం చూడండి, ఆ మహానుభావుడు నారాయణుడు ఎన్ని రకాలుగా ఉన్నాడు అనేది అందరికీ తెలియాలనేది 10 దశావతారం. ఈ దశావతారంలో ఏ అవతారంలో ఉన్నాడు అనేది ఇక్కడ శివలింగం చూడండి. గుడికి రైట్ సైడ్న శివలింగం అనేది పెట్టడం జరిగింది. ఈ గోపురం ఎంత సుందరంగా ఉంది, ఎంత కళగా ఉంది. అసలు ఆ పెయింటింగ్ కానీ చాలా ఇంట్రెస్ట్గా ఉంది. తర్వాత ఒక్కొక్క అవతారంనే చూసుకొని వస్తాము. తను స్వామివారి ఇంకా అవతారాలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు అమ్మవారి దేవస్థానాలు ఒక్కొక్కటిగా మనం చూడటం జరిగింది. శ్రీ లక్ష్మీ వారి దేవస్థానం, లక్ష్మీ దేవస్థానం ఉంది కదా చూడండి. ఏమీ కనపడటం లేదు దేవస్థానం లోపల, ఎందుకంటే మనం కొద్దిగా దూరం నుంచి చూస్తున్నాం కాబట్టి. అయినా కూడా జూమ్ చేసి చూద్దాం అమ్మవారిని. అమ్మవారు చాలా అందంగా, అలంకారంగా బాగున్నారు. తర్వాత వచ్చేసి ముందర అమ్మవారి దేవస్థానం ముందర ఉండే విషయము. తర్వాత వచ్చి నరసింహ అవతారం. నరసింహ అవతారంలో స్వామివారు ఎలా ఉండేవారో తెలిసేదానికోసం. మరి దశావతారం అందరికీ తెలుసు, కానీ ఒక చిన్న జనాలకి ఏదో ఒకటి తెలియచేయాలా అనేది ఒక చిన్న ప్రయత్నం.
తర్వాత ఇది పాలిరాతితో రెడీ చేసినటువంటి దేవస్థానం. ఈ దేవస్థానంలో కూడా అమ్మవారు చాలా సుందరంగా ఉన్నారు. ఈ వాకిలి కూడా సేమ్ వెండి వాకిల్లాగానే కనిపిస్తుంది. మరి బోర్డులు ఏమీ పెట్టలేదు కాబట్టి నేను ఎట్లా చెప్పలేకపోతున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి అమ్మవారు చాలా పాలరాతి రూపంలో ఉన్నారు, చాలా శక్తి రూపాలుగా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు ఆ తల్లి, అమ్మవారి తల్లి. తర్వాత ఇంక అలాగే బ్యాక్ వెళితే దేవస్థానం చుట్టూ అలాగ లొకేషన్ చూడడం జరిగింది. ఆ లొకేషన్ చూసినప్పుడు దేవస్థానం ఎంత హైట్లో ఉంది, ఆ లొకేషన్కు ఉన్న కింద ఇండ్లు ఎంత కిందకు ఉన్నాయనేది చూడటం జరిగింది. తర్వాత పెయింటింగ్ అయితే చాలా చాలా సూపర్గా తయారు చేయడం జరిగింది. తర్వాత ఇంకా దశ అవతారంలో ఇంకా అవతారాలన్నీ చూడాలి కాబట్టి పరశురామ అవతారం, ఇది పరశురామ అవతారం చూడండి. తర్వాత మహానుభావుడు పరశురాముడు చాలా బాగున్నాడు. తర్వాత ఇక్కడ కూడా అమ్మవారి దేవస్థానం, ఎల్లమ్మ రేణుకమ్మ అమ్మవారి సన్నిధి అని ఇక్కడ రాయడం జరిగింది. ఇలాగ ఉన్నారు అమ్మవారు. తర్వాత గుడి బ్యాక్ సైడ్ ఇప్పుడు మనం వెళ్ళాము, ఆ విష్ణుమూర్తి ఉన్నాడు. తర్వాత రాముని అవతారం అన్నమాట. ఇది ఒక్కొక్క అవతారంనే మనం ఇలాగ చూడటం కూడా జరుగుతుంది. ఈ దేవస్థానంలోనే ఇలాగా నేను చూడంగా మాత్రం కనిపిస్తాండే. తర్వాత విష్ణుమూర్తి అవతారం, ఇప్పుడు విష్ణుమూర్తి అవతారం అంటే ఆదిశేషుని పైన స్వామివారు నిలబడి ఉండటం జరిగింది. తర్వాత ఈ మన స్వామివారు వచ్చారు. శ్రీకృష్ణ అవతారం అంటే కృష్ణుడు అవతారంలో స్వామి ఎలా ఉండేవారు అని. ఇప్పుడు గుడి ఒక మూల లాస్ట్ ఉండేటువంటి దగ్గర మనం ఎక్కితే బోధి అవతారం, బోధి దేవుడు, బుద్ధుడు ఇలా అంటారు కదా, అలాగే కోతి కూడా చాలా పాత కోతి, అది కూడా కనపడటం జరిగింది. తర్వాత వచ్చి కల్కి అవతారం, ఇది ఆఖరి అవతారం. తర్వాత మత్స్య అవతారం అంటే స్వామివారు చేపగా ఉన్నటువంటి అవతారం ఇది. తర్వాత ఇప్పుడు ఇది కోనేరు అనమాట. ఈ దేవస్థానంకి ఈ కోనేరు చాలా గొప్పది. ఈ కోనేరులో మేము పిల్లప్పుడు చూసేటప్పుడు ఇక్కడ తాబేళ్ళు ఇటువంటివి చాలా ఉండేటివి. తర్వాత వచ్చేసి ఈ లొకేషన్ చూడండి, చాలా సూపర్గా ఉంది. అలాగే ఈ గోపురం పైన ఈ పావురములు కూర్చోవడం, లేయడం, బాగా తిరగడం చాలా బాగుంటుంది ఈ గోపురం పైన. తర్వాత అదైన తర్వాత మళ్ళా మనం గజస్తంభం, ఒక నీట్గా చూడాలనేది మనకు ఒక గజస్తంభం అనేది ఉంది. ఆఖరికి స్వామివారి దర్శనాని కోసం మనము లోపల వెళ్ళడం జరిగింది. అలాగ లోపల వెళ్ళే ముందు గుడ్డం రంగనాథ స్వామి శ్రీ వెంకటరమణ స్వామి దేవాలయం అని ఇక్కడ రాయడం జరిగిందనమాట. అంటే స్వామి కూడా ఇక్కడ ఎలా ఉందంటే పరిస్థితి, ఒకలా చూస్తే వెంకటరమణ స్వామిలా కనపడతాడు, ఇంకొకలా చూస్తే రంగనాథ స్వామిలా కనపడతాడు. అంటే ఒకే విగ్రహంలో కూడా రెండు రూపాలుగా కనపడటం ఈ స్వామి నా వరకైతే అలా తెలిసింది. ఇది పాత వెంకటరమణ స్వామి ఫోటో అనమాట. ఇది ఎన్ని సంవత్సరాలతో తెలియదు కానీ స్వామివారు ఇటు సైడు అటు సైడు 2 సైడ్స్ స్వామివారు ఉంటారు. తర్వాత ఈ బ్రాహ్మణ్ స్వామివారు లోపలికి వెళ్ళడం చూసాము. తర్వాత దేవస్థానం అంతా ఒక చుట్టేసుకొని వద్దామని మనం వెళ్ళడం జరిగింది. వెళుతుంటే చాలా పెయింటింగ్ కానీ, ఆ రాడ్తి కట్టడం కానీ, ఆ దేవస్థానం నీట్నెస్ కానీ చాలా 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 నీట్గా ఉంది. అది చెప్పడానికి లేదు, అంత నీట్గా ఉంది. పాలు పోస్తే కూడా కింద పాలు తీసుకొచ్చి అని కొంతమంది చెప్తారు కదా, అలా ఉందన్నమాట. ఇక్కడ స్వామివారు ఇటు సైడ్ అటు సైడ్ అన్నాను కదా, ఇంతకుముందు అటు సైడ్ చూపించిన, ఇప్పుడు ఇటు సైడ్ చూసిన, మళ్ళీ పైన శంకు చక్రం నామాలు ఇవి ఉండడం జరిగింది. తర్వాత ఎదురుగా గరుడ వాహనం అంటారు కదా, మహానుభావుడు గరుడు ఉన్నాడు. తర్వాత వచ్చి స్వామివారు పూజ చేసుకొని బయటికి రావడం జరిగింది.
స్వామిని ఇప్పుడు కన్నులారా తిలికిద్దాము. ఎందుకంటే స్వామి అవతారం చాలా ఉంది, చాలా బాగుంది. మహానుభావుడి చాలా చాలా అసలు చూడండి, ఒక చిన్న విగ్రహంలాగా ఒక రకంగా రంగనాథుడు, ఒక రకంగా వెంకటరమణ స్వామి, ఈ 2 రకాలుగా కూడా కనపడతాడు స్వామివారు. తర్వాత ఇంకా ఇదంతా జరగడం జరిగితేనే నేను స్వామివారికి పిలిచి, స్వామి ఆరతి చేసిస్తారా స్వామి అని చెప్తే, సరే చేస్తాను అని చెప్పేసి స్వామివారు ఇంకా వచ్చారు. వచ్చిన తర్వాత ఏమేమో ఉంటాయి కదా, వాళ్ళంతా తట్ట అంతా తయారు చేసుకొని ఆరతి చేయడానికి స్వామివారు సిద్ధం చేశారు. దేవుని దగ్గర ఇప్పుడు వాళ్ళు చేసిన వంటి ప్రసాదం నైవేద్యం పెట్టడం కూడా జరిగింది, తులసి మాల వేయడం జరిగింది. అలాగే స్వామివారు మాత్రం చాలా అందంగా ఉన్నారు. ఈ దేవస్థానంకి తలుపులు కూడా చాలా బాగున్నాయి. స్వామివారు నేను చెప్పినాను కదా, ఒక దేవస్థానము పాలరాతి దేవస్థానం అనేసి, ఆ పాలరాతి దేవస్థానంకి స్వామి వాకలేసుకొని రావడానికి వెళ్ళారు. అంటే ఎవరు కూడా లేరు గుడ్డంలో, నేను స్వామి ఇంకొకరు ఉన్నాము. చూడండి, గోపురం అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఇది ఇలా మనము పూజ తర్వాత ఇలా వెళ్ళటానికి ఇది దారి, రావటానికి వెళ్ళటానికి కూడా స్వామివారు ఇలాగా దేవస్థానం పూజ తలుపులు వేసి ఇక్కడ రావటం జరుగుతుంది. సరే, స్వామివారు ఇంకా బయలుదేరి వచ్చినారు. తర్వాత చేసిస్తాను ఆరతి అన్నారు. తర్వాత స్వామివారు పోయేసి ఏదో ఆ స్వామికి కొద్దిగా ఏజ్ కొద్దిగా ఎక్కువైంది, వాళ్ళకు కూడా మనం ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు, అలాగ జరగడం జరిగింది. తర్వాత స్వామివారు అంతా చేసి ఇంకా ఆరతి కోసం రెడీ చేసుకొని అన్ని నీట్గా సర్దుకొని అన్నీ రెడీ చేసేసి ఇంకా ఆరతికి రెడీ చేయడం జరుగుతుంది. రెడీ చేయడం తర్వాత స్వామివారు ఆరతి చేసి ఇచ్చినారు. ఆ మహానుభావుని ఆశీర్వాదం ఈ అందరిపైన ఉండాలా, అందరి కుటుంబాలు బాగుండాలా, ఆ రంగనాథ స్వామి, వెంకటరమణ స్వామి ఆశీర్వాదం ప్రతి కుటుంబాలపైన బాగుండాలనేది ఒక చిన్న ప్రయత్నం, అంతకు మించి ఏమీ లేదు. సాధ్యమైనంత వరకు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. ఆరతి తెచ్చారు స్వామివారు, ఆరతి తీసుకున్నాం, శతగోపురం పెట్టినారు. తర్వాత మనం తీర్థం తీసుకున్నాం. నేను ఎందుకు ఇట్లా చెప్తానంటే, ఒక దాసప్ప అంటే ఏమిటి, మనం చేయాల్సిన విధానం ఏమిటి అనేది ఒక చిన్న ప్రయత్నం. నాగరాజ్ దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపురం యూట్యూబ్ ఛానల్. జై శ్రీమన్నారాయణ.